హలో! హాయ్ మచ్చా! మీకోసం మంచి మూవీ అప్డేట్ తీసుకొచ్చాను. అన్నీ కూడా సీక్వెల్ మూవీస్ గురించే. పార్ట్ 1 వచ్చి ఎంతో విజయవంతంగా సక్సెస్ అయింది. సో, పార్ట్ 2 గురించి చాలామందికున్న డౌట్స్‌కే ఈ వీడియో క్లారిటీ ఇస్తాను. ఇందులో 'దేవరా 2' గురించి కూడా ఉంది. 'బింబిసారా 2' గురించి కూడా ఉంది. ఇంకా 'కిరణ్ అబ్బవరం' మూవీ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తెలుగు చలన పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. హిట్ అయిన కథలతో కొనసాగించారు. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లా పలు భాగాలు ఈ సినిమా తీయడం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు దర్శక నిర్మాతలు హిట్ అయిన సినిమాలు ప్రాజెక్ట్‌పై తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ మూవీపై అటు ప్రేక్షకుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండడంతో దీంతో సీక్వెల్ చేయడానికి నిర్మాత, దర్శకులు, హీరోలు మాత్రమే కాకుండా ఇప్పటికి పలు సినిమా షూటింగ్ దశలో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ చర్చించదగ్గ విషయం ఏంటంటే కొన్ని హిట్ అయిన సినిమాల సీక్వెల్ బాగానే ఉన్నా ఇంకా షూటింగ్ పట్టాలైతే ఎక్కలేదు. ఈ లిస్ట్‌లో 'ఎన్టీఆర్ దేవరా 2', 'కళ్యాణ్ రామ్ బింబిసారా 2', 'కిరణ్ అబ్బవరం కాటు', 'తేజ సర్జా', 'జాంబీరెడ్డి', 'సాయి ధరమ్ తేజ', 'విరూపాక్ష' వంటివి విజయవంతమైన సినిమాలున్నాయి. అయితే హీరోగా నటించిన 'స్కంద', 'విరాట్ కర్ణ' కథానాయకుడు నటించిన 'పెద్ద కాపు' వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ ఈ చిత్రాలకు సీక్వెల్ ఉందని యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత వాటి ఊసే లేకుండా పోయింది. పైన పేర్కొన్న సినిమాల సీక్వెల్ ఉన్నట్లా? లేనట్లా? అనే సంగతి ఈ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, టాపిక్‌లకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 'ఎన్టీఆర్' అనే మూవీ గురించి చూసుకుందాం. 'జనతా గ్యారేజ్' 2016 వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'దేవరా పార్ట్ 1'. ఈ సినిమా ద్వారా దివంగత నేత నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సైఫియా ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఫైట్ టామ్కో, అజయ్ మురళీ శర్మ, అభిమానులు సింగ్ తదితరులు ఈ సినిమా పాత్రలు పోషించారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై ఈ బ్యానర్పై సినిమా తెరకెక్కింది. 'దేవరా పార్ట్ 1' 2024 సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్‌గా నిలిచింది. పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరు పాత్రగా పోషించారు. లాంగ్ ఏజెన్సీలో థియేటర్లో ప్రీమియర్ అయిన తొలి భారత్ సినిమాను ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా 'దేవరా పార్ట్ 2' ఉందని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. 'దేవరా పార్ట్ 1' తర్వాత శృతి హీరోయిన్‌గా నటించిన 'వార్ 2' సినిమా ద్వారా హిందీ చిత్రంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీలో నటిస్తున్నారు. దీంతో 'దేవరా పార్ట్ 2' కోసం చాలా రోజులు వేచి చూసిన డైరెక్టర్ కొరటాల శివ తాజాగా బాలకృష్ణ తోటి 'ఎన్‌బీకే 112' సినిమాకి ప్రకటించారు. 'డ్రాగన్' మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. దీంతో 'దేవరా పార్ట్ 2' ఉందా? లేదా? అనే చర్చ అయితే జరుగుతుంది. ఇక 'రామ్ పోతినేని' సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. 'రామ్ పోతినేని' హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా అయితే నటించింది. ఇక ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్‌గా బోయపాటి మార్క్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాకి 2 భాగాలు ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి మిగతా తర్వాత 'స్కంద' విడుదలైన దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్‌లో 'డబుల్ స్మార్ట్', 'ఆంధ్ర కింగ్ తాలూకా' వంటి సినిమాలు చేశారు. రామ్ ఇక బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ హీరోగా 'అఖండ 2' సినిమాని తెరకెక్కించారు. మరి 'స్కంద 2' ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందా? లేదా? అన్నదైతే చాలామందికి సస్పెన్స్‌గానే ఉంది. సో, దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే 'కళ్యాణ్ రామ్' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం 'బింబిసార'. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవెల్ టు టుడే అన్నది గ్యాంగ్ లైన్. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంయుక్త కేథరన్ హీరోయిన్‌గా నటించారు. ఇకపోతే ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలైంది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకులందరితో 'బింబిసార 2'ని ప్రకటించింది బృందం. అయితే 'బింబిసార' సినిమా విడుదలైన 4 ఏళ్లు అవుతుంది. 'బింబిసార 2'పై ఎలాంటి అధికారికంగా అప్డేట్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'బింబిసార' మూవీ తర్వాత 'అమిగోస్', 'డెవిల్ ది బ్రిటిష్' అనే సినిమాలు, 'వైవై జయంతి' కూడా సినిమాలు చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారంట. 'బింబిసార' తర్వాత చిరంజీవి హీరోగా 'విశ్వంబర' చిత్రం తెరకెక్కించారు.
వశిష్ఠ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దర్శకుడైతే 'బింబిసార 2' సంబంధించి ఎలాంటి అప్డేటు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఈ సినిమా పైన ఇండస్ట్రీలో సంగతులు ఏంటనేది అర్థం కావట్లా. మరి ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కూడా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే 'కిరణ్ అబ్బవరం' గురించి కూడా మాట్లాడుకుందాం. ఇటీవల లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాతో మంచి విజయం అందుకున్నారు కదా! ఓకే. 'కిరణ్ అబ్బవరం' హీరోగా నటించిన చిత్రం 'క'. ఈ మూవీ ఒక దర్శకధీరుడితో సుజీత్ సందీప్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇది ఈ సినిమా వచ్చి 2024 అక్టోబర్ 31 విడుదలైంది. ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'క 2' ఉందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. 'క 2' ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా గ్యాప్‌లో 'దిల్ రాజు'కి 'ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'కిరణ్ అబ్బవరం' మరి 'క 2' సినిమా ఉందా? లేదా? అనే విషయం ఏంటో కామెంట్స్‌లో కామెంట్ మీరే చేయండి. ఇక 'తేజ సజ్జా' గురించైతే మాట్లాడుకుందాం. 'జాంబీ రెడ్డి' గురించి. బాలనటుడుగా పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు తేజ సజ్జా. అయితే సమంత ప్రధాన పాత్రలో నటించిన 'రెడ్డి' దర్శకత్వం వహించిన 'ఓ బేబీ' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన తేజ సజ్జా 'జాంబీ రెడ్డి' మూవీ ద్వారా హీరోగా మారాడు. 'కల్కి' చిత్రాల ఫ్రేమ్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రంలో పలువురు నటించారు. 2021 ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు తొలి 'జాంబీ రెడ్డి' నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్తగా ఆకర్షించింది. హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2' ఉంటుందని మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే 'జాంబీ రెడ్డి' రిలీజ్ 5 ఏళ్లు దాటినప్పటికీ ఈ చిత్రం ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేటు లేదు. గ్యాప్‌లో తేజ సజ్జా 'ఇష్క్', 'అద్భుతం', 'సూపర్', 'మిరాయ్' వంటి 'హనుమాన్' చిత్రాలు వంటివి చేశారు. ప్రశాంత్ వర్మ 'హనుమాన్'కి సీక్వెల్‌గా రిషబ్ శెట్టితో 'జై హనుమాన్' మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తేజ సజ్జా నటిస్తున్నారా? అదేవిధంగా 'మిరాయ్' సినిమాకి సీక్వెల్‌గా 'మిరాయ్' జైత్ర రూపొందుతుందని తేజ సజ్జా పేర్కొన్నారు. సంగతి మీ అందరికీ తెలిసిందో తెలీదో తెలీదు గానీ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. తాజాగా అప్డేట్ మాత్రం లేదు. ఇది ఫ్రెండ్స్, దీని మీద కూడా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సాయి ధరమ్ తేజ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ 'విరూపాక్ష'. కార్తీక్ వర్మ దండు దర్శకుడు వహించిన ఈ చిత్రం సంయుక్తం హీరోయిన్‌గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తదుపరి ప్రీడియరెక్షల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న విడుదలైన ఘన విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్‌లో 100 కోట్ల వసూలు సాధించిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు స్థాయిని సంపాదించుకుంది. మూవీ రిలీజ్ అయి 3 ఏళ్లు దాటినప్పటికీ 'విరూపాక్ష' సీక్వెల్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మేకర్స్ ఈ గ్యాప్‌లో 'బ్రో సంబరాల మీటింగ్' వంటి చిత్రాలు చేశారు. సాయి ధరమ్ తేజ్ 'సంబరాల మేటిగట్టు' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత అయినా 'విరూపాక్ష' అప్డేట్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఏదేమైనా కానీ 'విరూపాక్ష' చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సినిమా. మీరైతే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ మూవీ 'విరాట్ కర్ణ పెద్ద కాపు'. విరాట్ కర్ణ హీరోగా పరిచయమైన చిత్రం 'పెద్ద కాపు'. కొత్త బంగారు లోకం మూవీ ఫ్రేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించి ఈ సినిమాలో సంగతి శ్రీనివాస హీరోగా నటించారు. ఇకపోతే మిరియాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిరియాల రవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా 2023 సెప్టెంబర్ 29న విడుదలైంది. 1983 నేపథ్యంలో ఉన్న కుల వివక్ష నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'పెద్ద కాపు 2' ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ అయి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేటు రాలేదు. ఈ గ్యాప్‌లో విరాట్ కర్ణ 'నాగబంధం' వంటి పాన్ ఇండియా మూవీ చేశారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుంది. చిత్రం దర్శకుడు అభిషేక్ నానా ప్రకటించారు. మరి 'పెద్ద కాపు 2' ఉంటుందా? లేదా? అనే విషయం ఇంకా గందరగోళంలోనే ఉంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు, 'మంగళవారం' మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా సీక్వెల్స్ అయితే ఉన్నాయి. సో, ఆ సీక్వెల్ పైన కూడా వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్. మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అప్పుడు ఇంకో పార్ట్ 2 గురించి మనం వీడియో అయితే చేసుకుందాం. వీడియో లాస్ట్‌లో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ వాచింగ్ ఓన్లీ ఫ్రెండ్స్. బై బై.